బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవానుల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత ఆ 10వ అధ్యాయం విభూతి యోగం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం 11 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ రాజవిద్య రాజగుహ్య యోగం నుంచి కంటిన్యూషన్ ఇది. మరలా చెప్తున్నాను, దివ్యములు మహిమాన్వితములు, నువ్వు ప్రేమ గలవాడవు, అందుకని ముఖ్యమైనవి మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి విభూతుల గురించి. విభూతి అంటే మనం పెట్టుకునే విభూతి కాదండి. విభూతి అంటే కాంతి, చైతన్యం, చైతన్యం యొక్క ప్రకాశం. చైతన్యం అనేది ఒక జీవాత్మ, ఆత్మ నుంచి విడివడిన జీవాత్మ రకరకాల జన్మలు తీసుకుంటూ వస్తుంది. ఈ జీవాత్మ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తుంది. రకరకాల జన్మల్లో రకరకాలు నేర్చుకుంటుంది. ఆ నేర్చుకునే కొద్దీ తన యొక్క చైతన్యం అనేది విస్తరిస్తూ ఉంటది. ఓకే, అయితే విస్తరించిన ఈ చైతన్యము కాంతివంతంగా ఉండాలి. ఇప్పుడు మనం గత జన్మల్లోన మంచి నేర్చుకున్నాం, చెడు నేర్చుకున్నాం, అవన్నీ అందులో ఆ చైతన్యంలో ఉంటాయి. ప్రతిదీ ఉంటుంది. దీని యొక్క నాలెడ్జ్ ఉంటుంది, దాని యొక్క నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు తప్పు చేయడము ఎలా అనేది తెలుసు మనకి, అది తప్పు అని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇంతవరకు తెలియలే. మాంసాహారం నిషిద్ధాహారము, అది హింస పాపము అనేది మనకి ఇంతవరకు తెలియలే. ఇంతవరకు అది కంటిన్యూ చేసాం. మరి ఆ లెర్నింగ్ మన చైతన్యంలో ఉంది కదా, అంటే ప్రతిదీ నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, విభూతి అంటే చైతన్యంలోన సరికానిది తీసేసి సరి అయిన దాన్ని పెట్టుకోవడం వల్ల, ఆ దివ్యత్వాన్ని, చైతన్యాన్ని దివ్యంగా తయారు చేసుకోవడం వల్ల అది కాంతివంతం అవుతుంది. అది ఎలా దివ్యంగా తయారు చేసుకోవాలి? విభూతుల యొక్క సహాయంతో. విభూతులు అంటే ఏంటి? దివ్యత్వపు లక్షణాలు, జ్ఞానము. దివ్యత్వపు లక్షణం అంటే ఇప్పుడు ప్రేమ ఉంది. ప్రేమ కోసం చంపినవాడు ఉన్నాడు, ప్రేమ కోసం చచ్చిపోయినవాడు ఉన్నాడు. కానీ ప్రేమ అంటే ఏంటి? అన్కండిషనల్ లవ్. నువ్వు ఇలా ఉంటే ప్రేమిస్తాను, అలా ఉంటే ప్రేమిస్తాను, నేను చెప్పింది వింటే నీతో ఉంటాను, లేకపోతే ఉండను. ఇవన్నీ ప్రేమకి అతీతం. ప్రేమని అంటే ఇవన్నీ కండిషనల్ లవ్. కానీ ఇవి కూడా ఒక లెర్నింగే. అయితే ప్రేమలో దివ్యత్వం అంటే ఏంటి? మనం ఇష్టపడే వ్యక్తి, లేదంటే మనం ఇష్టపడే వస్తువు, మనకి ప్రేమ ఉంది అనుకున్న ఆ వస్తువు కావచ్చు, ఆ మనిషి కావచ్చు, ఆ బంధం కావచ్చు, ఏదైనా సరే, ఎలా ఉన్నా కూడా వాళ్ళ ఉన్నట్టుగా వాళ్ళని నేను అంగీకరించగలగడం. వాళ్ళు ఎలా ఉన్నారో అలా వాళ్ళని, వాటిని, ఆ పరిస్థితిని, ఆ విషయాల్ని అన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలగడం. ఇది దివ్యత్వపు లక్షణం, ప్రేమ యొక్క దివ్యత్వపు లక్షణం. ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో, ఆచరిస్తూ ఉంటామో, ఆ అవగాహనలో ఆచరిస్తూ దాన్ని అలవర్చుకుంటూ ఉంటామో, ఈ మన యొక్క ఈ చైతన్యము ఆ జ్ఞానానికి సంబంధించి ప్రకాశవంతం అవుతుంది, కాంతివంతం అవుతుంది. అందులో కండిషన్స్ లేవు కాబట్టి అది బాధనివ్వదు, ఎక్స్పెక్టేషన్ ఇవ్వదు. ఎక్స్పెక్టేషన్ ఉంటేనే బాధ ఉంటుంది, బాధనివ్వదు. ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం, అంగీకరిస్తూ ఉంటాం, స్వీకరిస్తూ ఉంటాం. కాబట్టి మనకది భారంగా ఉండదు, తేలికగా ఉంటుంది. ఈ తేలికతనం అనేది ఒకసారి అలవాటు అయినప్పుడు, ఒకసారి అంటే నా ఎక్స్పెక్టేషన్ తీసేస్తే ఇదే ఎమోషన్ ఎంత ఈజీగా ఉంటుందా, ఎంత ఫ్రీగా ఉంటుందని మనకు అర్థమయ్యే కొద్దీ దాన్నే మనం ఆచరిస్తూ ఉంటాం.
ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ విధంగా మన జ్యోతి చూడండి 11వ శ్లోకంలో అంటారు, వారి అంతఃకరణముల యందు స్థితుడనై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును కాంతివంతంగా తేజస్సు తేజస్సుని తెలియజేస్తా అంటే తేజోవంతంగా చేస్తారు. ఎలాగా? జ్ఞానం వలన. అది విభూతి. మనల్ని దివ్యంగా తయారు చేసేది, మనల్ని ప్రకాశవంతంగా తయారు చేసి, మనల్ని తేజోవంతంగా తయారు చేసి, మన ఆత్మజ్యోతి ఇంకా అద్భుతంగా వెలిగేటట్టుగా చేసేదే పరమాత్మ యొక్క విభూతి. ఈ విభూతులు నా యొక్క నిజ స్వరూపాలు. ఓకే. వెలిగించి వారి అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేదను. ఎప్పుడైతే కాంతి వస్తుందో అజ్ఞానం ఆటోమేటిక్ గా తొలగిపోతుంది. అవునా కాదా? సో అది చెప్తున్నారు మనకి ఇక్కడ. నెక్స్ట్ మనం శ్లోకాల్లోకి వెళ్దాం. ఈరోజు 12 నుంచి 18 12 నుంచి ఇవన్నీ విన్నాక అంటే రాజవిద్య రాజగుహ్య యోగము తర్వాత విభూతి యోగంలో ఈ 11 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ జ్ఞానాన్ని అంతటినీ విన్నాక అర్జునుడికి మళ్ళీ అర్జునుడు మాట్లాడతాడు. అర్జున ఉవాచ. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇప్పటి వరకు అర్జునుడు డౌట్స్ అడిగారు, క్వశ్చన్స్ అడిగారు. ఇది ఏంటి, అది ఏంటి, కర్మ అంటే ఏంటి, అసలు నేను యుద్ధం ఎందుకు చేయాలి, జ్ఞానమే ముఖ్యమైనదినప్పుడు నన్ను యుద్ధం చేయడానికి ఎందుకు ప్రేరేపిస్తున్నారు, కర్మ చేయక్కర్లేదు కదా, సరే కర్మ చేయమన్నారు, ఈ కర్మయోగం ఉత్తమమైనదా సాంఖ్యయోగం ఉత్తమైనదా, నన్ను ఏం చేయమంటావు, ఇలాగ రకరకాల ప్రశ్నలు వేశారు. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి, ఆ లక్షణాలు చెప్పండి, తర్వాత ఏంటిది జీవాత్మ అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, ఆది యజ్ఞము జీవుల్లోని ఎక్కడ ఉంటుంది, ఇలాగ రకరకాల అక్షర బ్రహ్మయోగంలో వేసిన ప్రశ్నలు, ఇలా అన్ని ప్రశ్నలు వేశారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి అర్జునుడి యొక్క భావన అంతా మారిపోయింది, మొత్తం మారిపోయింది. అర్జునుడు ఏం చెప్తున్నారో చూద్దాం. 12 నుంచి 18 ఈ 7 శ్లోకాల్లో కూడా అర్జునుడి యొక్క భావన, ఎమోషన్, ఫీలింగ్స్ ఏంటనేది చూద్దాం. 12, 13 PDF ఉంది కదా, చూడండి. 12, 13 కల్పించారు. అర్జునుడు పలికెను. ఏమంటున్నారు? నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, మహర్షులు నిన్ను సనాతనుడవనియు, దివ్య పురుషుడవనియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షియు నుతింతురు. నీవును నాకు ఆ విధమునుగానే తలుపుచున్నావు. ఇక్కడ ఏంటి ప్రశ్నలు వచ్చాయా? ఇవన్నీ విన్నాక అర్జునుడికి శ్రీకృష్ణుని యొక్క శరీరంలో పరమాత్మ కనిపిస్తుంది. అంటే ఆ పరమాత్మ యొక్క చైతన్యము, ఆ పరమాత్మ స్థితికి ఎదిగిన కృష్ణ పరమాత్మని చూస్తున్నారు. పరమాత్మ స్థితికి ఎదిగిన కృష్ణ పరమాత్మని చూస్తున్నారు. అంటే ఇంతవరకు ఒక ఫ్రెండ్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక రిలేటివ్గా, ఒక బావగా, ఒక గురువుగా నాకేమి తోచట్లేదు, నేను నీ శిష్యుడిని, శరణాగతుడిని, నేను నీ దగ్గర శరణ పొందుతున్నా, నువ్వు ఏ సలహా ఇస్తే ఆ సలహా తీసుకుంటా, మీరు ఎలా చెప్తే అలా వింటా, నాకు ఏదో ఒక డైరెక్షన్ ఇవ్వండి, నేను నా సహజ స్థితిని కోల్పోతున్నానని చెప్పి మనకి సాంఖ్యయోగంలో అర్జునుడు సరెండర్ అవుతారు. సరెండర్నెస్ అయ్యాక ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన ప్రతిదీ వింటున్నారు. వింటూ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అర్థం చేసుకున్న దాన్ని ఆచరించడానికి ఆచరిస్తే ఎలా ఉంటది అనేది ఆయన తనలోకి ఇంకించుకుంటున్నారు. ఈ జ్ఞానం అంతా ఇంకించుకుంటున్నారు. ఇంకించుకునేటప్పుడు తనకు వచ్చే డౌట్స్ అన్ని అడుగుతున్నారు, చక్కగా అడుగుతున్నారు. ఎప్పుడైతే ఈ పరమాత్మ తత్వం మనకి జ్ఞాన విజ్ఞాన యోగం మొదలు, అక్షర బ్రహ్మ యోగం మొదలు, రాజవిద్య రాజయోగ్య గుహ్య యోగంలోన, మళ్ళీ ఇక్కడ విభూతి యోగం అంతా కూడా పరమాత్మ తత్వం గురించి రకరకాల యాంగిల్స్ లోన మనకేం చెప్పారు? అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మస్వరూపము పరమాత్మే, అన్ని రూపాలు పరమాత్మే అని చెప్తూ ఈ అధ్యాయంకి వచ్చేసరికి ప్రాణులలోని వివిధ భావములు కూడా నేనే. ఈ భావన నాకేం నేర్పిస్తుంది, నాలో కలిగిన ఈ భావన నుంచి నేనేం నేర్చుకోవాలి, ఈ భావనలు కూడా నేనే అని చెప్తూ
నా విభూతులు ఇలాగా ఆత్మజ్యోతిని వెలిగిస్తాను అని చెప్పారు చూసారా. అంటే ఆత్మ చైతన్యం ఇంకా విస్తారమయ్యేట్లుగా, విస్తారం అది ఆటోమేటిక్ గా అవుతూ ఉంటది. ఆ విస్తరించింది కాంతివంతం అవ్వాలి, ప్రకాశవంతంగా ఉండాలి, జ్ఞానవంతమైనదై ఉండాలి. ఎందుకంటే పరమాత్మ యొక్క అల్టిమేట్ డెఫినిషన్ ఏంటి? అనంతమైన జ్ఞాన స్వరూపం. సో ఇవన్నీ విన్నాక అర్జునుడికి క్లారిటీ వచ్చింది. అంటే ఇంతవరకు వాడిన పదాలన్నింటి యొక్క అర్థము, ఆంతర్యము అవగతమైంది. ఇంకా అవగతమైన విషయాన్ని అతనికి పరమాత్మ తత్వం అంటే ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. సో అవన్నీ చెప్తున్నారు. తనకి ఏ క్లారిటీలు వచ్చాయి ఇంత జ్ఞానం విన్నాక? 72 శ్లోకాలు సాంఖ్యయోగం, తర్వాత కర్మయోగం 40 శ్లోకాలు, జ్ఞాన కర్మ సన్యాస యోగం 42 శ్లోకాలు, కర్మ సన్యాస యోగం ఒక 30, 28, 30 శ్లోకాలు, ఆ తర్వాత ఆత్మ సంయమ యోగం ఒక 44, 43 శ్లోకాలు, తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగం అదొక 30 శ్లోకాలు. ఇలాగ ఇన్ని ఇవన్నీ విన్నాక అర్జునుడి యొక్క అల్టిమేట్ ఫీల్, అర్జునుడి యొక్క స్థితి, ఆ క్షణంలో అర్జునుడి యొక్క స్థితి ఏంటంటే, నీవు పరబ్రహ్మవు. పరబ్రహ్మవు అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా నిండి నిమిడీకృతమై ఉన్న అనంతమైన బ్రహ్మవు, అంటే సృష్టికర్తవి, పరంధాముడవు. ఈ ధామాలన్నిటినీ కూడా అంటే నివాస స్థానం, అందరికీ ఒక నివాస స్థానమై ఉన్నావు మొత్తం ఈ విశ్వమంతటికిన. పరమ పవిత్రుడవు, అంతా విశ్వమంతటిలోకి పవిత్రమైన వాడు, విశ్వమంతాన్ని పవిత్రంగా ఉంచే ఆ ఆ ఉన్నతత్వమైన క్వాలిటీ మీరే. అర్థమైంది. నెక్స్ట్, మహర్షులు నిన్ను, సరే మహర్షుల దృష్టిలో పరమాత్మ ఏంటి అంట? సనాతనుడవు. సనాతనం అంటే పురాతనం, ఏనాటి నుంచో ఉన్నావు అని మహర్షులు నిన్ను అంటారు. దివ్య పురుషుడవు అంటే, పురుషుడు అంటే ఏంటండి? ఆత్మ. ఆత్మ చైతన్యాన్ని పూర్తిగా దివ్యత్వంతో నింపేసిన ఒక దివ్యమైన ఆత్మవి. దేవుడవనియు అంటే దేవతలందరికీ దేవుడవనియు, జన్మరహితుడవనియు, జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, జన్మ రాహిత్యం పొందినవాడివని, సర్వవ్యాపివనియు అంతటా వ్యాపించి ఉన్నావు అని మహర్షులు నిన్ను ప్రస్తుతిస్తారు. మహర్షులు నిన్ను ఈ విధంగా పొగుడుతారు. ఓకే. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షియు, నుతింతురు, వీళ్ళందరూ నిన్ను ఎంతో పొగుడుతూ ఉంటారు. నిరంతరం నిన్ను తలుచుకుంటూ ఉంటారు, నిన్ను పూజిస్తూ ఉంటారు, నిన్ను స్మరిస్తూ ఉంటారు. నుతించమంటే స్మరిస్తూ ఉంటారు. నీవు నాకు ఆ విధంగానే తలుపుచున్నావు. ఆ మహర్షుల యొక్క భావన ఏదో ఇప్పుడు నాలో అటువంటి భావన ఉంది. ఈ నారదుడు దివ్య మహర్షులు, దేవర్షులు, దేవతల్లోనే ఋషులు, ఋషులైన దేవతలు, దేవతలైన ఋషులు, ఋషులైన దేవతలు, వీళ్ళందరికీ నువ్వు ఎలా అనిపిస్తావో, వీళ్ళందరి దృష్టిలో పరమాత్మ అంటే ఏంటో ఇప్పుడు నాకు అలానే గోచరిస్తున్నావు. వీళ్ళందరి భావనలు నాలో ఉద్భవిస్తున్నాయి. వాళ్ళు ఏ కోణాల నుంచి, ఏ తత్వాలు అంటే పరమాత్మలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వానికి కనెక్ట్ అయి ఉంటారు, ఒక్కొక్క తత్వాన్ని ఇష్టపడతారు, దాన్నే ఆరాధిస్తారు. అలాగే ప్రతి తత్వము నాకు అర్థమవుతుంది, వాళ్ళ భావనలన్నీ నాకు అర్థమయ్యాయి. ఇవన్నీ కరెక్టే. చూడండి నెక్స్ట్ శ్లోకం 14లో చూడండి. ఓ కేశవ, నీవు చెప్పునదంతయు సత్యమే. ఓ కేశవ అంటే కృష్ణ పరమాత్మ, మీరు చెప్పేదంతా కరెక్టే. ఇంతవరకు డౌట్లు ఉండేవి, అదెలాగ సాధ్యము, ఇదెలాగ సాధ్యము, మనసుని ఎలాగ నియంత్రించగలను, అలా ఎలా చేయగలను, ఇలా ఎలా చేయగలను అని ఒక సంశయాలు, చిన్న చిన్న సంశయాలే. అంటే ఒక విషయాన్ని వింటున్నప్పుడు మనకు వచ్చే డౌట్స్, ఆ డౌట్ తప్పని చెప్పట్లా, ఇంతవరకు ఉన్న సంశయాలన్నీ తీరిపోయాయా? మీరు ఏదైతే చెప్తున్నారో ఇది 100% కరెక్ట్, ట్రూత్, సత్యం, మీరు చెప్పేదంతా సత్యమే. హే భగవాన్, నీ లీలామయ స్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలుసుకొనజాలరు. ఇందాక చెప్పారు చూసారా 11 శ్లోకాల్లోన, నా లీలమయ స్వరూపము, వీళ్ళంతా నా స్వరూపమే కానీ నన్ను తెలుసుకోలేరు. అంటే ఇక్కడ అర్థం ఏంటి?
ఆ లీలలు జరుగుతున్నప్పుడు ఇదేంటిది ఇలాగ జరుగుతుంది, ఇదేంటి ఇలా చేస్తున్నారు, పరమాత్మ ఏంటి ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు ఏంటి అని అనుకుంటారు. ఎంతవరకు ఆ లీల కంప్లీట్ అయ్యి దానిలోని ఆంతర్యం అర్థమయ్యాక ఓహో, ఇందుకా ఈ లీల రచించావు అంటారు. అంటే జరుగుతున్నప్పుడు అవగాహన ఉండదు, పూర్తయిన తర్వాత ఇదా దీని వెనక రహస్యము ఆంతర్యము అంటారు. అవును కాదా? అంటే దేవతలు గాని దానవులు గాని తెలుసుకొనజాలరు. అది జరుగుతున్నప్పుడు అర్థం కాదు, పూర్తయిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఒక సెట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గా ఆలోచిస్తే ఓహో, ఈ ఈ సిచ్యువేషన్ దీనికోసమా ఇంత జరిగింది, ఇన్ని రకాలుగా మీరు మిమ్మల్ని మీరు ఇలా ఇబ్బంది పెట్టుకుంటూ మాటలు పడుతూ ఇలా చేస్తూ ఇన్ని రకాలని సహించింది ఇందుకోసమా, మా కోసమా అని అప్పుడు అర్థమవుతుంది కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ నీవు చెప్పినదంతా సత్యమే అంటే అర్జునుడు నా డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి, టోటల్ క్లారిటీ వచ్చింది. కర్మ సిద్ధాంతం సంబంధించి, పరమాత్మ తత్వం సంబంధించి, స్థిత ప్రజ్ఞటికి సంబంధించి ఇలాగ ఎక్కడెక్కడ ఏ డౌట్స్ వచ్చే డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయి మొత్తం క్లారిటీలో ఉన్నారు. ఇంకా లీల వెనక ఆంతర్యం అందరూ తెలుసుకోలేరు అనేది అర్జునుడికి కూడా అర్థమైంది. నీ లీలామయ స్వరూపము ఆ వెనకున్న ఆంతర్యాన్ని గ్రహించడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే ఆ స్థితికి ఎదగనంత వరకు ఆ స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క ఆ ప్రణాళిక గాని, ఆ బిహేవియర్ గాని, ఆ మాట వెనకున్న ఆంతర్యం గాని అర్థం కాదు. అంటే స్థితిలోన వ్యత్యాసం ఉంది. దేంట్లో? అవగాహన స్థితి, జ్ఞాన స్థితి, చైతన్య స్థితి, వీటన్నిటిలోనే డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకని తెలుసుకోలేం. ఎప్పుడైతే ఆ స్థితికి ఎదుగుతామో దాని లోతు తెలుస్తుంది. చూడండి, మనం ధ్యానం చేసిన కొత్తల్లోన శ్వాస మీద ధ్యాస అనుకున్నామా లేదా? కానీ ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు? ఇంద్రియాల్ని బంద్ చేయడానికి. శరీరాన్ని ఇంద్రియాల్ని బంద్ చేసి మనసుని నిద్రపుచ్చి జీవాత్మకి కావలసిన ఆహారాన్ని అందించడానికి ఎంత సింపుల్ టెక్నిక్ ఇప్పుడు అర్థమైంది కదా. ఎలా అర్థమైంది? సాధన చెయ్యగా అది మనకి అనుభవంగా మారగా ఆ అనుభవం ద్వారా అది అవగతమైంది. ఆ రోజు మనమే, ఈ రోజు మనమే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటొచ్చింది? అనుభవ జ్ఞానం, జ్ఞానంలో పరిణితి, అవగాహనలో పరిణితి చెందే కొద్దీ అర్థమవుతుంది. అందుకే జరుగుతున్నప్పుడు అవగాహన అవదు, ఆ తర్వాత అవగాహన అవుతుంది. ఆ లీల వెనుకున్న ఆంతర్యము అందరూ తెలుసుకోలేరు అండం వెనక అంటే అర్జునుడికి ఇప్పుడు ఒక్కొక్క విషయం ఓపెన్ అవుతుంది. కృష్ణుడు చెప్పిన ఈ జ్ఞానం అంతా వింటూ ఓకే. నెక్స్ట్ చూడండి, 15వ శ్లోకం. ఓ జగతుత్పత్తి కారక, ఓ సర్వ భూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే స్వయంగా ఎరుంగుదువు. ఓ జగతుత్పత్తి కారక, జగతంతటిని ఉత్పత్తి చేశారంటే ఏమంటాము, సృష్టించారు. ఈ జగత్తు యొక్క సృష్టి అంతటికి కారణమైన వాడవు. ఎవరికి ఏ తపన ఉంటే ఆ తపన్ని తీరుస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు నేర్చుకోవాలనిపించింది, మరి మన ఆత్మని విడుదల చేశారా లేదా? ఓకే, గో లెర్న్, నీ ఇష్టం, నీకేం కావాలో నేను అందిస్తా, ఆ స్వేచ్ఛనిచ్చారు కదా. అది నెక్స్ట్. సర్వభూతేశ, అన్ని భూతములకు అంటే అన్ని ప్రాణులకు ఈశ్వరుడు. అన్ని ప్రాణులు సర్వ భూతేశ, భూతములకు ఈశుడు, అన్ని ప్రాణులకు ఈశ్వరుడు. ఓకే. నెక్స్ట్. ఓ దేవాది దేవ, దేవతలకే దేవుడు. జగన్నాథ, ఈ జగత్తంతటికి నాథుడు అంటే ధరించేవాడు భరించేవాడు నాథుడు. ఓ పురుషోత్తమ, పురుషుడు అంటే ఆత్మ, ఆత్మలన్నింటిలో కల్లా ఉత్తమమైన ఆత్మ. నీ తత్వమును నీవే స్వయంగా ఎరుగుదువు. ఇప్పుడు పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరి వల్ల సాధ్యమండి? సృష్టి మొత్తంలోన పరమాత్మ ఒక్కరికే సాధ్యం. ఎవరైతే ఆ స్థితికి ఎదుగుతారో వాళ్ళకి సాధ్యము. అయితే ఆ నెక్స్ట్ లెవెల్ ఉంటది, ఆ నెక్స్ట్ లెవెల్ మళ్ళీ వీళ్ళకి అర్థం కాదు. అందుకే నీ తత్వమును నీవే స్వయంగా ఎరుగుదువు అంటే మనం ఎంతవరకు విస్తరించామో
మనకి అంత మేరే గుర్తుంటది, అవగాహన అవుతది. మన ఆత్మ చైతన్యం ఎంత విస్తరిస్తే అంతవరకే అర్థమవుతది. ఆ లెవెల్ వరకే అర్థం చేసుకోగలం. ఆ నెక్స్ట్ లెవెల్ అనేది ఎప్పుడు అర్థమవుతది? మనం లెర్నింగ్ ద్వారా ఆ స్థితికి వెళ్ళినప్పుడు అర్థమవుతది కదా! ఎంతవరకు నేర్చుకున్నామో మన యొక్క ఆత్మ చైతన్యం ఎంత విస్తరించిందో అంతవరకు అర్థమవుతది. అయితే పరమాత్మ స్థితికి విస్తరించినప్పుడు అది అర్థమవుతది. సో, నీ తత్వంను అంటే పరమాత్మ యొక్క తత్వమును ఆయనే స్వయంగా తెలుసు. ఆయనకే పూర్తి క్లారిటీ ఉంటది. పూర్తి అవగాహన ఉంటది. నెక్స్ట్ 16 సమస్త లోకముల యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. మ మహా మహిం మహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా తెలుపుటకు నీవే సమర్థుడవు. ఇన్ని రకాల విషయాలు ఇంతవరకు కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ సత్యాలన్నీ, ఈ విశ్వ సత్యాలన్నీ, పరమాత్మ తత్వమంతా కూడా అర్జునుడికి ఒక్కొక్క పాయింట్ అర్థమవుతుంది. అర్థమవుతున్న ఒక్కొక్క పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నాకీ క్లారిటీ వచ్చింది. నాకీ క్లారిటీ వచ్చింది. నాకీ క్లారిటీ వచ్చింది. నాకీ క్లారిటీ వచ్చింది. పరమాత్మ తత్వం అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. అది మీరే చెప్పగలరు. మీ స్థితి గురించి మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు. అదే విధంగా ఈ మొత్తం ఈ భూతాలు, ఈ ప్రాణులన్నిటికి, ప్రాణి సముదాయం మొత్తానికి దైవం, ఈశ్వరుడు అంటే సృష్టికర్త కదా! ఈశ్వరుడు అంటే దైవంగా కొలువదగ్గవారు. ఇలాగ ప్రతీదీ కూడా అర్జునుడు ఈ ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే నిజమే కదా! నిజమే కదా! అవును కదా! సత్యము కదా! నాకర్థమైంది. నాకు తెలిసింది అనే ఉత్సాహం, ఆనందోత్సాహం. బావుంది. ఇది చాలా బావుంది. నాకిది అర్థమైంది. నాకు ఈ పాయింట్ క్లారిటీ వచ్చింది. నాకు ఈ పాయింట్ క్లారిటీ వచ్చింది. నాకు ఈ పాయింట్ క్లారిటీ వచ్చింది. మొత్తం ఎన్ ఏ ఏ విషయాలు క్లారిటీ వచ్చాయి అదంతా కూడా అప్పజెప్తున్నారక్కడ. ఆనందంతో, ఉత్సాహంతో. ఇంక చూడండి. సమస్త లోకముల యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి అంటే ఈ విశ్వం మొత్తంలో కూడా నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి ఉన్నావు. ఒక క్లా ఒక ఈ విశ్వమంతా కూడా నిండి నిమిడీకృతమయ్యున్నది పరమాత్మ యొక్క చైతన్యం. ఓకే. ఆ విశ్వశక్తి. పరమాత్మ యొక్క చైతన్యం విశ్వశక్తి. అది అందరికీ సమానంగా ఉంది. ఒకళ్ళకి ఎక్కువ లేదు, ఒకళ్ళకి తక్కువ లేదు. అన్ని ప్రాటికోటికి, అన్ని గోళాలకి, అన్ని డైమెన్షన్స్‌కి, అన్ని తలాలకి, అన్ని ప్లానెట్స్‌కి అన్నిటికి తమ భేదం లేకుండా అందరి దగ్గర సమానంగా ఉంది. నెక్స్ట్ పరమాత్మ అన్ని రూపాలు, అనంతమైన అన్ని రూపాలలో ఉన్నారు. ఆకారము, ఆకారంతో పనిలే. అన్ని ఆకారాలు ఉన్నాయి. తర్వాత ఆత్మ చైతన్యంగా అన్నింటిలోనూ ఉన్నారు. కదా! అన్ని ప్రాణులలోనూ ఆత్మ చైతన్యంగా ప్రకాశిస్తుంది, ప్రకంపిస్తోంది పరమాత్మ యొక్క చైతన్యం. ఆత్మతత్వం. అంటే సోల్ కాన్షియస్. ఆత్మస్వరూపము భాగాలుగా ఏమంటాము విభజించి అన్ని ప్రాణుల్లో సమానంగా ఉంది. అది ఈక్వల్‌గా ఉంది. అంటే ఎక్కడైనా వ్యత్యాసం ఉందా అండి? ఎక్కడ వ్యత్యాసం లేదు. ఇక్కడేమంటున్నారు? నీలో ఉన్న భావనలు కూడా నేనయ్యున్నాను. మానవులలో ఈ భావనలన్నీ కూడా నేనయ్యున్నాను అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నారు? ఈ విశ్వమంతా సమస్త లోకముల యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. వ్యాపించి స్థితుడవై ఉన్నావు. దివ్య విభూతుల ద్వారా వ్యాపించి అంటే వ్యాపించి స్థితంగా ఉన్నారు. ఎలా? దివ్య విభూతులు అంటే దివ్యమైన జ్ఞానము ద్వారా. ఎప్పుడైతే జ్ఞానము దివ్యత్వాన్ని సంతరించుకుంటుందో, కాంతిని సంతరించుకుంటుందో అది విభూతి. మహితములైన ఆ దివ్య విభూతులను మహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు. ఈ విశ్వమంతా నిండి నిమిడీకృతమయ్యున్న ఈ విస్తరంగా ఉన్నారు. దివ్య విభూతుల రూపంలో ఉన్నారు. ఆకారాల గురించి క్లారిటీ వచ్చింది. ఆత్మ చైతన్యం గురించి క్లారిటీ వచ్చింది. భావనల గురించి క్లారిటీ వచ్చింది. మరి ఇలా విస్తరించి ఉన్నారు కదా! విశ్వమంతా దివ్య విభూతుల ద్వారా స్థితంగా ఉన్నారు కదా! ఆ విభూతుల గురించి మీరే చెప్పగలరు. మహిమాన్వితములైన
ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా తెలుపుటకు నీవే సమర్థుడవు. ఆ ఆ జ్ఞానము దివ్యత్వాన్ని సంతరించుకోవాలంటే ఏం చెయ్యాలి? అది ఎలాగ సాధ్యము? అని ఎందుకంటే ఇంత కుతూహలం అర్జునుడికి? తాను అది అవ్వాలనుకుంటున్నారు. తనలో ఉన్న జ్ఞానానికి దివ్యత్వాన్ని జోడించాలనుకుంటున్నారు. దాన్ని విభూతిగా మార్చాలనుకుంటున్నారు. దాన్ని చైతన్యంగా ప్రకాశవంతంగా మార్చాలనుకుంటున్నారు. కాబట్టి వాటి గురించి మీరు నాకు కొంచెం మీరే చెప్పగలరు. ఆ దివ్య విభూతుల గురించి మీరే చెప్పగలరు. ఎందుకంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. ఇంకా చూడండి అర్జునుడి యొక్క ఆ ఆ తృష్ణ, ఆ జిజ్ఞాస, ఆ కుతూహలం ఎలా ఉందో చూడండి. 17 శ్లోకం. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయుచు నేను నిన్ను ఏ విధంగా తెలుసుకొనగలను? ఇప్పుడు నేను పరమాత్మని తెలుసుకోవాలంటే, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే నిరంతర చింతన చెయ్యాలి. మననం, మననం, మననం చెయ్యాలి. మననం చెయ్యాలంటే నేను నా భౌతిక జీవితంలో పడి ఏదో ఒక క్షణం మర్చిపోతానేమో. అలా కాదు, అలా కాదు. నేను మరిచిపోకుండా ప్రతి క్షణం 24/7 ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అవేర్‌నెస్‌తో ఉంటూ, ఈ మననం చేస్తూ నేను పరమాత్మ తత్వాన్ని ఎలాగ మననం చెయ్యాలి? ఈ మననం నా వల్ల నిరంతరం ఎలా సాధ్యం? నాకు ఈ నిరంతర ఎరుక, ఈ దివ్య విభూతులకు సంబంధించిన నిరంతర ఎరుక అంటే నా జ్ఞానాన్ని ప్రకాశవంతం చేసుకోవాలంటే నేను నిరంతరం దాని మీద ప్రాక్టీస్ చేయాల. దాని మీద దృష్టి పెట్టాల. ఇది ఎలా కుదురుతుంది? ఇంకా హే భగవాన్! ఏ ఏ ఏ ఏ భావముల ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు. ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు. నా ద్వారా న్ నువ్వు నిన్ను చింతన చేయాలనుకుంటున్నా. నీ గురించి ఆలోచించుకోవాలనుకుంటున్నా. నా ద్వారా చింతన ఎలా చెయ్యాలి? నీ గురించి అంటే నీ చింతన నా చేత నువ్వు చేయించుకోవయ్యా. ఆ స్టేట్‌మెంట్‌ని ఎలా ట్విస్ట్ చేశారో చూడండి. నీ చింతన నా ద్వారా చెయ్యించుకో. ఇది ఎలాగ చేయించుకుంటావు? నేను నిన్ను ఏ విధంగా ఆహ్, ఈ ఈ జ్ఞాన స్వరూపంగా నేను మారాలి. అంటే నేను పరమాత్మ స్థితికి ఎళ్ళాలి. ఇది నాకు ఎలాగ సాధ్యము? ఏ ఏ భావములతో అంటే భావనల రూపంలో ఉన్నది నేనే అన్నారు కదా! ఏ భావనలో నేనుంటే నిన్ను నిరంతరం చింతించగలను. చింతన చేయగలను. అంటే ఆలోచించుతూ ఉండను. ఏ భావన నువ్వయ్యున్నావు? ఈ భావనలన్నీ నేనే అన్నారు. సరే ఇందులో ఏ భావన నువ్వయ్యున్నావు? ఇంకా నిన్ను నేను ఎట్లు చింతన చేయవలను? ఎలాగయ్యా ఇది? నేనెలా చింతన చేయాలి? ఈ మననం, నిరంతర మననం అనేది మననం ద్వారానే జ్ఞానము నిధిధ్యాసనం అవుతది. ఓకే. అయితే ఈ మననం నేనెలా చెయ్యాలి? నాకేదైనా ఒక మార్గం చూపించు. ఇప్పుడు నేను ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా. శరీరంతో ఉన్నా. బంధాలతో ఉన్నా. సమస్యలతో ఉన్నా. రకరకాల ఆలోచనలతో ఉన్నా. నా పరిస్థితి నీకు తెలుసు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడు కూడా నిరంతరం 24/7 ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎరుకతో ఉంటూ తన తన దివ్యత్వాన్ని తను హ్మ్. అనంతమైన జ్ఞాన స్వరూపమైన పరమాత్మగా మారాలంటే ఈ దివ్య విభూతుల ద్వారా సాధ్యము అని మీరు క్లారిటీ ఇచ్చారు. ఓకే. మరి నేను ఇది ఎలా ప్రాక్టీస్ చేయగలను? నాకు ప్రాక్టీస్ చేసే మనకేమన్నారు? అభ్యాస వైరాగ్యంతో, ప్రయత్నశీలతతో సాధించవచ్చు అన్నారు. ఈ అభ్యాసం చేసే మార్గం చూపించండి. క్వెషన్స్ నెక్స్ట్ 18 ఓ జనార్దన! నీ యోగ శక్తిని గూర్చియు, నీ విభూతి వైభవములను గురించియు విస్తృతంగా ఇంకా తెలుపుము. నీ యొక్క యోగ శక్తి అంటే పరమాత్మ యొక్క యోగ శక్తి గురించి ఇంకా విస్తృతంగా ఇంకేమంటున్నారు? దివ్య విభూతుల గురించి. పరమాత్మ యొక్క యోగ శక్తి గురించి, ఆ దివ్య విభూతుల గురించి ఇంకా విస్తారంగా కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పరు ప్లీజ్? ఏలననా నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. ఈ దివ్యత్వపు మాటల్ని ఇవి వింటుంటే నాకు తనివి తీరట్లేదయ్యా. ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుందంటే అది నేనైపోవాలి. దివ్య విభూతులు అంటే జ్ఞానం
దివ్యత్వాన్ని సంతరించుకుంటే అది దివ్య విభూతి అవుతుంది, కాంతి అవుతుంది, ప్రకాశవంతం అవుతుంది, చైతన్యం ప్రకాశవంతం అవుతుంది. వీటి గురించి ఈ సృష్టిలో మీరు తప్ప ఇంకెవ్వరు చెప్పలేరు. విస్తృతంగా చెప్పండి. అంటే ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పండి. అంటే ఇక్కడ అర్జునుడి యొక్క భావన ఏంటి? ఇంతవరకు కూడా పరమాత్మ స్థితి గురించి పరమాత్మ లెవెల్‌లో ఆ స్థితిలో ఉండి చెప్పారు. అయితే నేను అంటే పరమాత్మ అంటే డాక్టరేటు, పీజీ ఆ లెవెలు. అర్జునుడు అంత లెవెల్‌కి రాలే. పోనీ ఒక ఇంజినీరింగ్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ వరకొచ్చారు. అనుకుందాం. ఒక ఒక అంచనాకి, మనకు అర్థం అవ్వడానికి. ఎవరు ఏ డిగ్రీలో ఉన్నారనేది ఇక్కడ ఎవరు కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి. ఒక అంచనాకి, ఒక ఏమంటాము ఉపమానం, ఎగ్జాంపుల్. అయితే మరి నా స్థితిలో ఉన్నవాడికి హ్మ్, హ్మ్, నాకు అర్థమయ్యేటట్టుగా, నేను అవగాహన చేసుకునేటట్టుగా సింపుల్‌గా మనకు చూడండి 'పత్రి' సారు, 'వంశీ' సారు జ్ఞానం ఇంత కాంప్లెక్స్ జ్ఞానాన్ని సింపుల్ చేసి ఇచ్చేస్తారు. ఒక్క మాటలో చెప్పేస్తారు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. ఆ! ఏంటిది వాక్కు శుద్ధంగా ఉండాలి. వాక్క్షేత్రం శుద్ధంగా ఉండాలి. ఇలాగ 2, 3 మాటల్లో చెప్పేస్తారు. అంతేనబ్బా! ఇంకేం లేదు. మనకి సారేం చెప్పారు? వాక్కు మాట మంత్రం అవ్వాలి అంటే నిజమా? అవసరమా? ఉపయోగమా? అని 3 ఫిల్టర్‌లు గొంతులో పెట్టుకోండి. అది దాటి మాట రావాలి. అది అక్కడ ఏవైనా అబ్జెక్షన్ ఉన్నా కూడా ఆ మాట బయటికి రాకూడదు. చెప్తారా లేదా మనకి? ఎంత సింపుల్‌గా చెప్తున్నారు. అదే విధంగా సో, అలాగా నా స్థితికి అంటే అర్జునుడు ఉన్న స్థితికి అవగాహన అయ్యేటట్టుగా ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో, మనకి ఆహ్, అంటే ఇక్కడ అర్జునుడు ఎవరి కోసం అడుగుతున్నాడండి? మనందరి కోసం. మనందరి కోసం. అంటే మన మానవాళి యొక్క రిప్రజెంటేటివ్ అర్జునుడు. ఈ ఈ భవబంధాల్లో, ఈ సంసారంలోన, ఈ బంధాల్లో ఇరుక్కొని, చిక్కుకొని ఇప్పుడు ప్రతి ఆత్మ కూడా ప్రతి ఆత్మ పరమాత్మ నుంచి విడివడిన ప్రతి ఆత్మ కూడా నా జీవాత్మల్ని ఎప్పుడు రిలీజ్ చేస్తది? తాను జ్ఞానవంతం అవ్వాలి, ఆ స్థితికి ఎదగాలి అనుకున్నప్పుడు అది ఆత్మల్ని రిలీజ్ చేస్తది. జీవాత్మల్ని రిలీజ్ చేస్తది. కొన్ని అక్కడే పరమాత్మతోనే ఉంటాయి. కొన్ని ఆత్మలు. మేము మీతోనే ఉంటాం అన్నట్టుగా. అంటే అలాగా ఇలాగ నేర్చుకోవాలి అనే స్థితి వరకు ఎదగనివి. ఓకే. సో, ఇలాగా ఈ లెర్నింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాన వాళ్ళ టార్గెట్ ఏమవుతది? జ్ఞానం పొందాలి. జ్ఞానవంతం అవ్వాలి. అనంతమైన జ్ఞాన స్వరూపంగా నేను మారాలి. ఆ పరమాత్మ స్థితి అంటే అదే కదా! అనుభవ జ్ఞానం పొందాలి. ఈ అనుభవ జ్ఞానం పొందడానికి నా ప్రయత్నం నేను చెయ్యాలి అని జన్మలు తీసుకుంటా వస్తది. ప్రతి జన్మ ఇదే సంకల్పంతో వస్తది. ఈ జన్మకి ఇది నేర్చుకుంటా, ఈ జన్మకి ఇది నేర్చుకుంటా, ఈ జన్మకి ఇది నేర్చుకుంటా అని వస్తది. జన్మ తీసుకొని, శరీరం తీసుకొని ఆ కారణ లోకంలోకి వచ్చిన తర్వాత తన యొక్క జన్మ ప్రణాళికని, మూల కారణాన్ని మర్చిపోతది. మర్చిపోయి మళ్ళీ ఇందులోన ఇరుక్కుని, మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ, మళ్ళీ అది అయ్యో! మిస్ అయిపోయాను నాలెడ్జ్ అని ఇలాగ పడి లేచి, పడి లేచి రకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటది. ఇలాగా ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మానవులు. సో, మనందరికీ సూక్ష్మంలో మోక్షం. మొత్తం ఇప్పుడు ఈ భగవద్గీతను ఏమంటారండి? ఉపనిషత్సు అంటారు. అంటే మొత్తం వేదాలలోన, ఉపనిషత్తుల్లోన అన్నిట్లో ఉన్న జ్ఞానమంతా కూడా రంగరించి, మిక్స్ చేసి, ఫిల్టర్ చేసి ఇవ్వబడిన దాని మీదున్న క్రీమ్ అన్నమాట భగవద్గీత. అది అందిస్తున్నారు. అది ఆహ్, ఆ లెవెల్ అంటే నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నానయ్యా! నాలాగా చాలా మందున్నారు. మరి మాకర్థమయ్యేటట్టుగా నీ నీ దివ్య విభూతులను గురించి, నీ యోగ శక్తిని గురించి, పరమాత్మ యొక్క యోగ శక్తి గురించి, విభూతుల గురించి, విభూతి వైభవములు, విభూతులు కూడా విభూతి యొక్క వైభవముల గురించి విస్తృతముగా, చాలా డీటెయిల్డ్‌గా దయచేసి తెలపవు, అందించరు అని బతిమాలుకుంటున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఏలననా ఎందుకు మిమ్మల్నే ఎందుకు అడుగుతున్నాము అంటే, ఈ అమృతం ఇలా చెప్తూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ ఉత్సాహంతో, ఆ ప్రేరణతో నేను ఇంకా ఫాస్ట్‌గా ఆచరణలో పెట్టగలను. ఆచరిస్తూ, ఆచరిస్తూ నా గమ్యాన్ని నేను చేరగలను. కృష్ణ పరమాత్మ ప్లీజ్ చెప్పరు అని అర్జునుడు రిక్వెస్ట్ చేస్తాడు. ఈ 7 శ్లోకాలు అర్జునుడి యొక్క భావన, తదాత్మ్య స్థితి. ఒక తదాత్మ్య స్థితిలోన ఆ ఆనందాన్ని, తను పొందిన ఆనందాన్ని పంచుకుంటూ, ఇంకొంచెం కావాలయ్యా, ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పారంటే కృతజ్ఞుడినవుతాను. ఇంకా కృతజ్ఞతతో ఉంటాను. ఇంకా నేర్చుకుంటాను. ఇంకా తెలుసుకుంటాను అనే తపనతో అర్జునుడు ప్రశ్నించారు. ఇక్కడ ప్రశ్న కూడా కాదు. ఈ ఈ 17, 18 క్వెషన్స్ లాగా ఉన్నాయి గానీ, కుతూహలం, తపన, ఇంకా తెలుసుకోవాలన్న తాపత్రయం. ఎలాగ పూజించగలను? ఎలాగ నేను ఆ స్థితికి ఎదగలను? ఈ క్వెషన్ చూసారా? ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? అంత అద్భుతంగా అడిగారు. నెక్స్ట్ శ్రీ భగవానువాచ. అర్జునుడు యొక్క తపనకి కృష్ణ పరమాత్మ ఇస్తున్న సమాధానాలు. 19వ శ్లోకం. ఓ అర్జున, నా దివ్య విభూతుల విస్తృతికి అంటే వ్యాప్తికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రమే నీకు తెలుపుచున్నాను. అర్జునా, నువ్వు చెప్పినట్టుగా విభూతులకి, విస్తృతికి అంతమే లేదు. మొత్తం విస్తరించి ఉన్నది. దివ్యత్వంతో ఉన్న జ్ఞానము అంతా విస్తరించి ఉన్నది. ఓకే. దానికి అంతమే లేదు. అన్‌లిమిటెడ్ అది. అంతమే లేదంటే అనంతం, అన్‌లిమిటెడ్. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నిటిని ఏదో ఇంపార్టెంట్ కొంచెం డీటెయిల్‌గా చెప్పమన్నావు కాబట్టి కొన్ని విషయాల గురించి కొన్నింటిని మాత్రమే నీకు తెలుపుచున్నాను. సరే అయితే కొన్ని ఎగ్జాంపుల్స్‌తో మనం నేర్చుకుందాం అన్నట్టుగా కృష్ణ పరమాత్మ ఓకే చేశారు. ఫస్ట్ 20వ శ్లోకం మొదలు 42వ శ్లోకం వరకు మొత్తం విభూతి యోగం అని మన వేదవ్యాస భగవానుల వారు ఈ అధ్యాయానికి పెట్టిన పేరు సార్థకమవుతుంది. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే. సకల భూతముల ప్రాణుల ఆదియు మధ్యస్థితియు అంతమును నేనే. 20వ శ్లోకంలో 2 పాయింట్లు ఏంటి? సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే. ఇక్కడ ఆత్మ అంటే ఆత్మే. ఇక్కడ మనం ఒకటండి 2 కోణాలు చూడాలి. మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ? విభూతి. విభూతి అంటే దివ్యత్వాన్ని సంతరించుకున్న జ్ఞానము, ప్రకాశవంతంగా ఉన్న చైతన్యము. ఓకే. అంటే ఇక్కడ పరమాత్మ చెప్పడం కూడా ఏమంటారు? అన్ని ప్రాణులలో ఉన్న, అన్ని ప్రాణుల యొక్క, సమస్త ప్రాణుల యొక్క హృదయములలో ఉన్న ఆత్మని నేను అన్నారు. అంటే మొత్తం ఇలాంటివి ఒక 1,00,000 ఉన్నాయి. ఆ 1,00,000లో ఇదొక్కటే నేను. అన్నీ నేను కాదు. దీని అర్థమేంటి? అంటే అన్నిటిలోన, అన్ని ప్రాణులలోన ఈక్వల్‌గా ఉన్నది ఆత్మ. ఆ ఆత్మ నేను అన్నారు. ఇప్పుడు ప్రాణులు అంటే మనం మన మన దృష్టి ప్రకారం శరీరం తీసుకొనొచ్చాయి. జీవాత్మలు అనుకుంటాం. కానీ ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. హృదయము ఇచ్చారు, ఆత్మ ఇచ్చారు. అహమాత్మ గుడాకేశ. ఇక్కడ గుడాకేశ అని అర్జునుడిని పిలుస్తారనమాట. అంటే నిద్రని జయించిన వాడు అని అర్థం. ఈ ఈ పేరు అర్జునుడికి వస్తది. అంటే అర్జునుడికి ఉన్న రకరకాల పేర్లలోన ఈ గుడాకేశ కూడా ఒక పేరనమాట. ఆ పేరు పెట్టి సంబోధిస్తున్నారు. అంటే నిద్రని జయించిన వాడా అని చెప్తూ సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేను. అయితే ఇక్కడ ఆత్మను నేను అనేది అంతకు ముందు కూడా చెప్పారు. ఫస్ట్ ఈ వర్డ్‌తో ఎందుకు స్టార్ట్ చేశారు? ఆత్మను నేను అని ఎందుకన్నారు? జీవాత్మ అని అనలా. అంటే ఇక్కడ ఆత్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? పరమాత్మ తన నుంచి విడివడింపజేసిందే అంశాత్మ ఆర్ ఆత్మ. అంటే డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటది ఆత్మకి. ఓకేనా? మనం ఏమనుకుంటాము? నేను శరీరాన్ని, నాది ఈ జన్మ వరకే. ప్రతి ఒక్కరికి ఇదే భావన ఉంటది. మాక్సిమం ఇదే కవర్ చేసేస్తది.
నాకు అంతకుముందు జన్మలున్నాయి, తర్వాత జన్మలున్నాయి. వీడి నా ఎదురుగా ఉన్నవాడు, నా చుట్టూ ఉన్నవాడు కూడా రకరకాల జన్మలున్నాయి. ఆ జన్మల్లో ఇదొక జన్మ అనే అవగాహన మాక్సిమం ఉండదు. అంటే మాక్సిమం అంటే అందరిలో అని కాదు. ఇప్పుడు నేనున్నాను. నాలో ఈ అవగాహన 24/7 ఉంటదా? ఇక్కడ అర్జునుడు ఏమడిగాడు? నిరంతరము నిన్ను తలుచుకోవాలి అంటే ఎలాగయ్యా అని అడిగారు. నిరంతరము పరమాత్మ స్థితిని మనం అవగాహన చేసుకోవాలన్నా, ఆ ప్రాక్టీస్ చేయాలంటే నేను ఆత్మని అనే అవగాహన నాకుండాలి. ఎందుకుండాలి? ఎందుకంటే ఒక ఆత్మ పరమాత్మ నుంచి విడిపడతది. అదేం చేస్తది? నేర్చుకోవాలి అనుకున్నప్పుడు పరమాత్మ దగ్గర పర్మిషన్ తీసుకుంటది. అంటే తన తపనని పరమాత్మకి తెలియజేస్తది. పరమాత్మ ఓకే గో అని కావాల్సినవన్నీ ఇచ్చి పంపిస్తారు. అక్కడ నుంచి అది ఎంత ప్రయాస పడతదండి. ఖనిజ సామ్రాజ్యంలో జన్మ తీసుకుంటది. శిలాజలాల్లో జన్మ తీసుకుంటది. స్థావర జంగమాల్లో జన్మలు తీసుకుంటది. తర్వాత అంటే తర్వాత మానవ జన్మకొస్తది. ఈ మొత్తం ప్రయాణంలోన ఎన్ని రకాల జీవాత్మల్ని తయారు చేస్తది? చేస్తదా లేదా? ఇప్పుడు ఎలక జన్మ అనుకోండి, వేలల్లో తయారు చేస్తది. చీమలనుకోండి, లక్షల్లో జీవాత్మల్ని పంపిస్తది. అది ఎంత శ్రమ పడింది ఈ ఈ జ్ఞానం పొందడానికి. ఆత్మ జ్ఞానవంతమవ్వడానికి ఎంత ప్రయాణం చేసుకొచ్చింది. ఆ ఆత్మ యొక్క అంశ అయిన నేను దాన్ని జ్ఞానవంతంగా మార్చడానికి, నా ఆత్మని జ్ఞానవంతం చెయ్యాలి అంటే నేను ఆత్మ అనే అవేర్‌నెస్ నాకు నిరంతరం ఉండాలా? ఉండాలా వద్దా? అందుకే ప్రాణుల యొక్క హృదయములలో ఉన్న ఆత్మను నేను. మనం అనుకుంటాం హృదయం అంటే ఏంటి? సెవెంత్ బాడీ నిర్వాణమయ కోశం, ఉపచేతనాత్మక మనస్సు. ఈ నిర్వాణమయ కోశం ద్వారా మనము పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటాము అంటాం. ఈ నిర్వాణమయ కోశమే పరమాత్మ. పరమాత్మ నుంచి వచ్చినదే ఆత్మ. అంటే ఆత్మ చైతన్యం అనేది ఎప్పుడూ ఎరుకలో ఉంచుకోవడం వల్ల మనము మనలో విభేదాలు, ఇది ఇంతవరకే, అది అంతవరకే, ఈ లిమిటెడ్ ఇక్కడికి ఇది సరి, ఇక్కడితో ఇది స్టాప్ అనే ఈ లిమిటెడ్ అనే ఫీలింగ్ ఉండదు. జనన, మరణ భయం ఉండదు. మన మైండ్‌లో ఉన్న అడ్డుగోడలు జాతి, మత, జన్మ, తర్వాత దేశము, రాష్ట్రము, కులము, ధనము, స్థితి, హ్మ్. ఈ ఈ అడ్డుగోడలు ఏవేవైతే అడ్డుగోడలు మన బుర్రలో ఉన్నాయో ఇవేమీ ఉండవు. ఎందుకంటే ఒకానొక జన్మలో నేను రాజుని, ఒకానొక జన్మలో బానిసని, ఒకానొక జన్మలో డెకాయిట్‌ని, ఒకానొక జన్మలో పోలీస్‌ని. అన్నీ నేనే గదా! అన్నీ నా ఆత్మే గదా! ఈ ఈ ఈ మొత్తం ఈ డాటా అంతా కూడా నా ఆత్మలో ఉంది గదా! అన్ని జన్మల యొక్క అనుభవ సారమంతా కూడా నా ఆత్మలో ఉంది. ఏం గావాలన్నా నేను అక్కడ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఉన్నది ఎలా ఉందన్నది చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఇక్కడ మార్చుకోవచ్చు. సో, ఎప్పుడైతే నిరంతరము నేను ఆత్మ పదార్థాన్ని అనే అవేర్‌నెస్ ఏ వ్యక్తికైతే ఉంటుందో, వాడు నిరంతరము పరమాత్మని స్థితిని చేరడానికి ఏమంటాము నేర్చుకుంటూ ఉంటాడు. నిరంతరం తనను తాను ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల మనము ఓయమ్మా! ఎంత ప్రయాణం చేశాను. ఇన్ని జన్మలు తీసుకున్నాను. కనీసం ఈ జన్మనైనా సార్థకం చేసుకుంటానయ్యా. నాకెందుకీ అడ్డుగోడలన్నీనా? వీడు నా ఫ్రెండే, వాడు నా ఫ్రెండే, వీడు నా ఫ్రెండే, వీడు నా ఫ్రెండే అందరూ పరమాత్మ యొక్క స్వరూపమే. భేద భావం నుంచి బయటికొస్తాము. నేను ఆత్మ అనే అవేర్‌నెస్ ఉంటే. అందుకే ఆత్మ అని హైలైట్ చేశారు దాన్ని. ఒక్కొక్క విషయాన్ని చూడండి. ద్వాదశాదిత్యులలో విష్ణువుని, మరుద్గణములలో తేజస్సుని, జ్యోతిర్మయ స్వరూపములలో సూర్యుడిని, నక్షత్రాధిపతి అయిన చంద్రుడిని. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ నుంచి ఒక కలెక్టివ్ గ్రూప్ నుంచి ఒకళ్ళని హైలైట్ చేస్తారు. ఎందుకు అంటే ఎవరైతే హైలైట్ అయ్యారో, ఎవరి పేరైతే బయటికి తీసుకొచ్చారో అతన్ని పూజించమని కాదు. పసుపులు రాసి, కుంకాలు రాసి, ఆ ఫోటో పెట్టి దానికి మంత్రాలతోటి, యంత్రాలతోటి పూజ చేయమని కాదు. అతనికి ఆ స్పెషాలిటీ ఎలా తెచ్చుకున్నారు? ఆ వ్యక్తిని పరమాత్మ గుర్తించారంటే, పరమాత్మ గుర్తించిన దివ్యత్వపు కలిగి ఉన్న చైతన్యము, జ్ఞానము
దివ్యత్వాన్ని సంతరించుకున్న జ్ఞానము, లేదంటే విభూతి, లేదంటే ఏంటిది ప్రకాశము, ఆ కాంతి ఏంటి అని మనం వెతకాలి. ఆ కాంతి నాలో నేను డెవలప్ చేసుకోవాలి అని నన్ను నేను నిరంతరం మననం చేసుకోవడం ద్వారా పరమాత్మ స్థితికి ఎదగగలము. ఇదండి ఈ విభూది యోగంలో ఉన్న రహస్యం. అందుకని లిస్ట్ ఇచ్చారు. అయితే ఆ లిస్టులో ఉన్న పేర్లన్నిటికీ పూలమాలలు, దండలు, పూజలు ఇవన్నీ ఇన్నాళ్ళు జరిగాయి. ఇప్పుడు ఆ స్పెషాలిటీ ఏంటి అనేది గుర్తించి ఆ దివ్యత్వము వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న జ్ఞానాన్ని దివ్యంగా ఎలా మార్చారు? ఆ మార్చడం వల్ల వాళ్ళు ఏ స్థితికి వెళ్లారు? నేను నాలో ఉన్న ఆ జ్ఞానాన్ని నేను దివ్యంగా మార్చాలి. ఇలాగా ఒక చెట్టుని చూసినా, ఒక సూర్యుడిని చూసినా, ఒక చంద్రుడిని చూసినా, ఒక అగ్నిని చూసినా కూడా నాకది అవేర్‌నెస్. అంటే అవొక రిమైండర్స్ అన్నమాట మనకి. మన కళ్ళ ముందు మనం చూస్తున్న ఈ చుట్టూ ఉన్న ప్రకృతిలోన, మన చుట్టూ ఉన్న పరిసరాలనే పరిసరాల్లో ఉన్న ప్రతి దాన్ని ఎగ్జాంపుల్‌గా ఇచ్చారు. ఎందుకంటే అగ్నిని చూస్తే దాని యొక్క తేజస్సు, సూర్యుడిని చూస్తే అతని యొక్క జ్ఞానము, చంద్రుడిని చూస్తే ఆ ప్రేమ తత్వము, స్పెషాలిటీస్. ఆ రూపం వెనకున్న దివ్యత్వాన్ని సంతరించుకున్న జ్ఞానము. ఆ విభూతి మనం గుర్తు చేసుకోవాల. ఇలాగ గుర్తు చేసుకొని అది మనలో ప్రకంపించాల. మనం నేర్చుకోవచ్చు. అంత ఈజీగా అందించారండి. నెక్స్ట్ పాయింట్. ఆదియు, మధ్యస్థితియు సారీ సకల భూతముల, ప్రాణుల ఆదియు, మధ్యస్థితియు, అంతము నేనే. అంటే ప్రాణుల యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణము నేనే. ఇందులో మంచి కిటికి ఉందండి ఈ పాయింట్‌లోనే. సకల భూతముల ఆదియు, మధ్యస్థితియు, అంతము నేనే. అన్ని భూతములు అంటే అన్ని ప్రాణుల యొక్క ఆది, మధ్యం, అంతం. ఇదంతా నేనే అన్నారు. ప్రాణుల యొక్క సృష్టి, స్థితి, లయలకు కారణము నేను అని చెప్పిచ్చారు. అంటే ఇక్కడ విభూతి ఏంటి? కారణం. ఏంటా కారణం? ఇప్పుడు మనం ఉన్నాం. ఇందాక చెప్పుకున్నట్టుగా. ఈ ఈ ఈ ఆత్మ జీవాత్మల్ని తయారు చేసి పంపిస్తది. ఈ ఆత్మ యొక్క తపన, ఈ ఆత్మ యొక్క సంకల్పం ఏంటి? తాను సృష్టి చేస్తూ, తను సృష్టించిన సృష్టి ద్వారా తను అనుభవ జ్ఞానాన్ని పొందాలి అని. ఇప్పుడు పరమాత్మ అంశాత్మని సృష్టించారు. అంశాత్మ జీవాత్మని సృష్టించింది గదా! ఈ సృష్టి ద్వారా తను ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేది అంశాత్మ. అంటే ఆత్మ యొక్క కారణం, ఆలోచన, సంకల్పం. సంకల్ప మాత్రమున సృజించెదను అని మనకి చెప్పారు. జ్ఞాన విజ్ఞాన యోగంలో జ్ఞాన కర్మ సన్యాస యోగంలోన 4వ అధ్యాయంలోన. అంటే ఇప్పుడు ఈ ఆత్మకు ఒక సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం ఆధారంగా అది పనిచేస్తూ పోతుంది. అవునా కాదా? అంటే ఇప్పుడు చూడండి ఇంకా సింపుల్‌గా చెప్దాం. ఒక ఆలోచన వచ్చిందబ్బా! మనకి మనకి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనతో ఆగిపోతామా? ఆలోచనతో ఆగిపోతామా? ఆలోచనని కార్యరూపంలోకి తీసుకొస్తామా? ఒక్క నిమిషం. సో, ఇక్కడ ఇప్పుడు ఈ సృష్టి, స్థితి, లయములకు కారణము నేనే అని ప్రత్యేకించి ఎందుకు చెప్పారు? ఎందుకంటే మనకి ముందు ముందు చెప్పిన 11 శ్లోకాల్లో కూడా ఈ విషయం ఉంది. ఈ ప్రాణుల యొక్క పుట్టుకకి, గిట్టుక అంతా నా నా అధీనంలోనే, నా అధిష్టాతనే జరుగుతుంది అనే మాట మనకు ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్తా అన్నప్పుడు ఇది ప్రత్యేకించి ఎందుకు హైలైట్ చేశారు? ఇందులో ఏంటి? ప్రాణులకు వచ్చిన ఆలోచన ఇప్పుడు జీవాత్మ ఉంది. జీవాత్మ జన్మ తీసుకుంది. అంశాత్మ యొక్క ప్రణాళికతో. అయితే జన్మ తీసుకున్నాక దాని యొక్క పుట్టుక అంటే ఇది ఎలాగ జన్మ తీసుకోవాలి? ఎవరి కడుపున పుట్టాలి? దానికి ఏమేమి కావాలి? ఇప్పుడు ఒక జీవాత్మకి ఏమేమి కావాలి? శరీరం కావాలా? ఇంద్రియాలు కావాలా? తర్వాత ఒక ఏంటిది పూర్వజన్మ వాసనలు, గుణాలు,
అరిషడ్ వర్గాలు ఇవన్నీ కావాలా, ఇవన్నిటిని అందిస్తున్నారా? ఇప్పుడు నేను అనే ఆత్మకి ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన వల్ల అది జీవాత్మల్ని సృష్టించింది. ఓకే, అయితే ఈ జీవాత్మలకి కావాల్సిందంతా కూడా పరమాత్మ అందిస్తూ ఉన్నారు. దాని యొక్క ఆది, దాని యొక్క పుట్టుకని కేర్టేక్ చేస్తున్నారు. అది జీవించి ఉన్నంతకి మధ్యస్థితి కేర్టేక్ చేస్తున్నారు. దాని యొక్క మృత్యువుని కేర్టేక్ చేస్తున్నారు. తర్వాత అది మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళకుండా మాస్టర్స్ యొక్క సహాయంతో, లేదు లేదు బాడీ వెకేట్ చేసావు, మళ్ళీ మనకు బోల్డ్ జర్నీ ఉంది, పర్వాలేదు కంగారు పడకు, దాన్ని అంగీకరించు, తీసుకెళ్తాము అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా కేర్టేక్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఆ ఆత్మ ఆ సర్కిల్ మృత్యువు నుంచి మళ్ళీ జన్మ వరకు ఏదైతే ప్రయాణం ఉందో అడుగడుగున ఉండి కాచి కాపాడుతూ కావలసిన జ్ఞానాన్ని అందిస్తూ మళ్ళీ జన్మ వరకు గైడ్ చేస్తున్నారు. అంటే ఏంటి? వచ్చిన ఆలోచనని కార్యరూపంలో దాల్చాలి. ఆ కార్యరూపం దాల్చితే సరిపోదు, దాని మధ్యస్థాన్ని చూడాలి, దాన్ని కంప్లీట్ చెయ్యాలి. ఈ విభూతి. ఇప్పుడు అందరికీ ఆలోచనలు వస్తాయి, నేను ఈ వర్క్ చేస్తాను, నేను ఆ వర్క్ చేస్తాను, నేను ఆ బిజినెస్ చేస్తాను, నేను ఈ చదువు చదువుతాను, నేను ఆ చదువు చదువుతాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, ఏదో ఆన్ ద స్పాట్ మనకి కలిగిపోతుంది, ఆలోచన వస్తుంది, కోరిక కలుగుతుంది. అయితే వచ్చిన ఆలోచనని ఎంతవరకు కార్యరూపం దాల్చనిస్తున్నాము, ఆలోచనని కార్యరూపంలోకి ఎంతవరకు తీసుకొస్తున్నాము? సరే తీసుకొచ్చాము, తీసుకొచ్చిన దాన్ని ఎంతవరకు కొనసాగిస్తున్నాము? సరే కొనసాగిస్తున్నాము, కొనసాగిస్తున్న దాన్ని ఎంతవరకు పూర్తి చేస్తున్నాము? ఒక ఆలోచన సరి అయినదా సరికానిదా అనేది కార్యరూపం దాల్చే లోపల దానికి ఒక ప్లానింగ్ చేస్తామా? ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఒక ధ్యాన సప్తాహం చేయించాలన్నా, ఒక క్లాస్ చెప్పాలన్నా, లేకపోతే ఒక ఊరు వెళ్ళాలన్నా, ఒక క్యాంపు వెళ్ళాలన్నా ఆలోచన మాత్రమే సరిపోతుందా? ఆలోచనకి ప్లానింగ్ అవసరం. ఎప్పుడు, ఎలా, ఎవరికి సెలవులున్నాయి, ఏంటి, ఇవన్నీ ప్లానింగ్ చేస్తాం. ఇవన్నీ ప్లానింగ్ చేసిన తర్వాత దాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తాం. టికెట్లు ఎక్సెట్రా 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 ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ అక్కడికి ప్రయాణం అవ్వడం, దానికోసం బ్యాగులు సర్దుకోవడం. ప్రయాణం అయ్యాక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లేకపోతే ఏదో వచ్చిందంటే ఏవి అనుకున్నా ఏవి జరగదనుకో సగంలో రిటర్న్ వచ్చేస్తాం. ఈ చిన్న ఎగ్జాంపుల్. అలా రాకూడదా అంటే అది సిచ్యువేషన్ బట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది మొత్తం కూడా ఆధ్యాత్మికతకి సంబంధించినది. ఎందుకంటే అర్జునుడు ఏమడుగుతున్నారు? పరమాత్మ స్థితికి ఎదగడానికి దివ్య విభూతుల గురించి, జ్ఞానాన్ని దివ్యత్వంతో జోడించాలి అంటే నేను నిరంతరం ఎలాగ తలుచుకోవాలి? ఎలాగ తలుచుకోవాలంటే ఒక జీవాత్మగా నువ్వు పరమాత్మ స్థితికి ఎదగాలనుకుంటే ఏదైతే తలంపు ఆధ్యాత్మికతకి సంబంధించి ఏదైతే తలంపు వచ్చిందో ఆ తలంపు దగ్గర ఆపకు. తలంపుని కార్యరూపం దాల్చనివ్వు. కార్యరూపం దాల్చిన దాన్ని కొనసాగించు. కొనసాగించిన దాన్ని పూర్తి చెయ్యి. అంటే ఇక్కడ ఈ మొత్తం స్టేట్మెంట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే కారణం. ఆరంభ సూరత్వం లాగా మొదలుపెట్టామా వదిలేసామా అనేది దివ్య విభూతి కాదు. మొదలుపెట్టడం అందరూ చేస్తారు, ఆలోచన అందరూ చేస్తారు, ప్లానింగ్ అందరూ చేస్తారు. ప్లానింగ్ దగ్గర ఆగిపోయేది కొంతమంది, ఏంటిది ఆరంభించాక ఆగిపోయేది కొంతమంది. ఇది పరమాత్మ యొక్క విభూతి కాదు. ఆలోచన దగ్గర మొదలై ప్లానింగ్ అయ్యి ఆది మధ్యం అంతం అన్నీ నేనే. అంటే ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో అప్పుడు పరమాత్మ తత్వం మనకి అవగతం అవుతుంది. ఒక ప్రాసెస్, ఒక విషయాన్ని కంప్లీట్ చెయ్యాల. అనుకున్నామా మొదలెట్టామా గాలికి వదిలేసామా అంటే స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికతలో ఎదగలేము. ఆధ్యాత్మికతకి కావలసిన ముఖ్యమైన ఇక్కడ ఆధ్యాత్మము అంటే జీవాత్మ. జీవాత్మ పరమాత్మ స్థితికి ఎదగాలి అంటే ఏది నేర్చుకోవాలనుకుంటున్నామో పట్టు పట్టపగరాదు, పట్టి విడివగరాదు, పట్టి విడిచిట కంట పడి చచ్చిట మేలయ్య విశ్వదాభిరామ వినురమేవా. పత్రిసారి నాలుక మీద నాట్యం ఆడుతుంటది ఈ పద్యం. ఆలోచన వచ్చిందా గట్టిపట్టు, పట్టు పట్టగరాదు. నువ్వు పట్టు పట్టలేదా వెరీ గుడ్, డిసైడ్ అవ్వలేదా వెరీ గుడ్, ఆలోచన రాలేదా వెరీ గుడ్, కానీ పట్టు పట్టగరాదు, పట్టి విడువగరాదు. ఒకసారి పట్టుకున్నామా వదలకూడదు. పట్టు పట్టనేలా బిగియ పట్టవలే, గట్టిగా పట్టుకోవాలా. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్య.
పట్టామా విడిచిపెట్టేసామా పూర్తి చేయకంట, దాని బదులు చచ్చిపోవడం మేలు. అది మృత్యుతో సమానం. దేని యొక్క మృత్యువు? జీవాత్మ యొక్క ఎదుగుదల అక్కడే కుంటి పడిపోతది. జరగదు. అదండి ఈ రెండో సెంటెన్స్ లో ఉన్న జ్ఞాన కోణం. పరమాత్మకు విభూది, ఆలోచన కార్యరూపం దాల్చాలి, కార్యరూపము పూర్తి చెయ్యాలి, ఆది మధ్యం అంతం అంతా కూడా పరమాత్మే. ఇలాగ చేస్తారు ఆయన. ఆయన మొదలుపెట్టిన పని పూర్తి చేస్తారు. పూర్తి అయ్యేంత వరకు పక్కనే ఉండి గైడ్ చేస్తూ, గైడెన్స్ ఇస్తూ, నచ్చజెప్పుతూ, అన్ని రకాల మార్గాల్లో ఆ వెన్నంటే ఉంటూ ఎంత చక్కగా గైడెన్స్ ఇస్తున్నారు మనకి. అలాంటప్పుడు మనం ఏదైనా కార్యాన్ని ఏదో ఒక ఆలోచన మనకు వచ్చింది అంటే ఆ ఆలోచనని ప్లానింగ్ చేయాలా. ప్లానింగ్ చేయాలా, ఆది మధ్యం అంతం నేనయ్యి ఉండాలా. అది ఈ రెండో పాయింట్ ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆపుకుందాం ఈరోజు. నాకు తెలిసినంత వరకు విభూది యోగం అంత ఫాస్ట్‌గా జరగదు. చాలా స్లోగా జరుగుతది. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.